హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, తెలంగాణ జాబ్ క్యాలెండర్లో భాగంగా మరి మనకి 4000 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కాబోతున్నట్లుగా అయితే తెలుస్తుందండి. ఈరోజు కానీ రేపు కానీ విడుదలవుతుంది. మరి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో మనము చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఈ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరము ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా వీడియోస్ షేర్ చేయడం జరుగుతుంది. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా. ఓకేనా గైస్, ఇక చూడండి. 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్. 2030 మంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి 10 రోజుల్లో. ఈ నెలాఖరున ఫార్మసిస్ట్ సెలక్షన్ కూడా. మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్య శాఖలో 4000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి మరి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు అంటూ తెలుస్తుంది. మరి వైద్య ఆరోగ్య శాఖలో 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా వైద్య వర్గాలు వెల్లడించాయి. 2030 మంది స్టాఫ్ నర్సుల భర్తీకి 10 రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరు కల్లా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరి మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 4000 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. కాగా వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ పోస్టులకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించడాన్ని కూడా చూడవచ్చు. ఓకేనా, మరి వీటికి ఎవరు అర్హులండి, ఎవరు అర్హులు అనే వివరాలు అయితే మనం క్లియర్గా చూద్దాం ఇప్పుడు. ఓకే, వైద్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ అండి. బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు, ఏఎన్ఎం చేసినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అండి. ఓకేనా, ల్యాబ్ టెక్నీషియన్కి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ. ఓకేనా, ఎంఎల్టీ అండి, ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వారు మాత్రమే వీటికి ఎలిజిబుల్గా మనం చెప్పుకోవచ్చు. ఫార్మసిస్ట్ పోస్టులకు బీఫార్మసీ, బీఫామ్, ఎంఫామ్, బీఫామ్ లేదా ఎంఫామ్ చేసిన వారు దీనికి ఎలిజిబుల్. డీఫామ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్గానే మనము చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి. బీఎస్సీ నర్సింగ్ అండ్ దీంతో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్కి డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్, ఎంఎల్టీ కోర్సు, డిఎంఎల్టీ కోర్స్ చేసిన కూడా ఎలిజిబుల్. అండ్ బీఫామ్, ఎంఫామ్, డీఫామ్ చేసిన వారికి మరి ఈ యొక్క వైద్య శాఖలో ఫార్మసిస్టులుగా మరి ఉద్యోగాలు అయితే విడుదల కాబోతున్నాయండి. చాలా మంచి నోటిఫికేషన్, చాలా రోజుల తర్వాత అయితే విడుదలవుతుంది. మీరు కనుక ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు సాధించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నట్లయితే తప్పకుండా పూర్తి వివరాలు కూడా మీకు ఇంకా తెలియచేయడం జరుగుతుందండి. నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలవ్వగానే కంప్లీట్ డీటెయిల్స్ వేకెన్సీ వైజ్గా మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.